ఈ భీమసేనుని గదాదండము కేవలము భుజాలంకారమైన గుగాక. మా అగ్రజుడు అజాత శత్రువన్న పేరు నిలిచిన చాలును జనార్దన. అరికంఠ విలుంఠన ప్రశస్తములు నా అస్త్రశస్త్రములు. ఎక్కడికయ్యమున భర్గునెదిర్చి బహుకృతి కొన్న పాశుపతము. దేవతలిచ్చిన తేరు శంఖము, గుణధ్వని శ్రవణ మాత్రమూర్చిత అనేక రిపు సంగము, గాండివము ఆయుధాగారమునకే పరిమితమైన గుగాక. పాంచాలి పరిభవ ప్రతీకారమునకై నాడు నిండు పేరవలగమున మేము చేసిన ప్రతిజ్ఞలు వ్యర్థాలాపములైన గుగాక. మా అన్న ధర్మరాజు శాంతి ప్రియుడు బంధురక్షకుడన్న కీర్తి దిగంతముల వ్యాపించిన చాలును వాసుదేవ. చేయి, తప్పక సంధి చేయి. బావా, నీ మనసు నేనెరుగనేది కాదు. ఈ సంధి కేవలం మానుష ప్రయత్నం. దైవ సంకల్పం ఎట్లున్నది? దైవమన వేరెవరు? నీవే కదా. నీవు దైవమై కాపాడకున్నట్టు నాడీ పాంచాలి బ్రతికి ఏమై ఉండేది? నిండు సభలో తమ సతి అవమానిత ఎగుతుండగా ధర్మమన్న మిషతో తలలు వాల్చిన మహావీరుడు జనక్షేమమన్న సాకుతో నేడి సంధికి తెగించుట సహజమే. వీరు నా పగ తీర్చుకున్నా భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తిలు అత్తగారికం చూరక చూచి చూడనటులుంటిమి. ఆమెకు దక్కకున్న ఆ గౌరవ లక్ష్మి లభ్యమగుగాక కుమారుల జన్న మాహిడింబారమణీలలామకు సుభద్రకు పంచాలి. శాంతించు. శాంతి ఎక్కడిది శాంతి? అశాంతితో మండే ఈ గుండెలలో శాంతి ఎట్లు జనించును? పగతో భగ్గుమను మనస్సు పగవారితో సంధి ఎట్లు కోరును? అన్నా, భక్తజన శరణ్య దాసీ జన సహస్రముతో పాండవ పట్టమహిషిగా మెట్టిన నేను ఎన్ని ఇడుములను సహించి తిను, ఎంతటి అవమానమును భరించి తిను, ఎందరు సైంధవులు మరెందరు కీచకులతో పరాభూతనై తిను. అరణ్యవాస క్లేశమును అనుభవించి తిని మరొకరి చెంత దాసినై దాసీ కృత్యము నిర్వహించి తిని. ఎందులకు సమరాభిషిక్తులైన పతులు నా మనస్తాపమును తీర్చుదురని, నా పరాభవాజ్ఞని చల్లార్చుదురని తమ సతి అవమానము ఈ పాండురాజపుత్రులకు అనుక్షణము జ్ఞప్తియందుండవలనని కదా ఈ కురులను మూడువక ఇట్లే ఉంచి తిని. ఆనాడు కౌరవ సభలో ఆ దుష్ట దుశ్శాసనుడు కౌరవదాసి కురుకుల పాంసల దుశ్శాసన గురు వృద్ధుల్ గురు ఊర్ధ్వబాంధవులనే కూల్చూచుచుండ మదోక్షురుడై ద్రౌపది నిట్లు చేసిన కణం దుశ్శాసను లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షశైల రక్తౌఢ నిర్జర ముదీపతి చూచుచుండ అని నా సాధించునుగ్రాకృతి. నీ ఉన్మత్త ప్రలాపములు ఈ దాసి విలాపములను నిరోధింపజాలం. ఓసే భృత్యురా, ఇప్పటికైనా నువ్వు అహంకరించుట మాని దాసికరహమకు వినయము నేర్చుకోము. పిశాచము వలె వెలబోసి కొరక ఆ కురులు ముడిచి కురుసింహాసనములకు ప్రాణమిల్లము. ముడువను ముడువను కాక ముడువను. పవిత్ర హోమాగ్నిలో పాంచాలాధీశుని పట్టినై పుట్టి నిజ శౌర్య నిర్జిత అనేక రిపుబల భంజనులైన పాండవులను చేపట్టి సాక్షాత్తు వాసుదేవునిగే సోదరిగా ప్రతిష్ఠితులైన నన్ను శిరోజములు పట్టి ఇచ్చిన ఈ దుష్ట సేనని దుర్మరణంతో గాని ముడువను. రాజసూయావృధ స్నాతములై పవిత్రములైన ఈ కురులను ఈ చెనటి హృదయ రుధిర స్నానము చేయించిన గాని ముడవను. అయినతో ఎన్నటికి నీ ముడువజాలం. ఈ దాసులు తిరిగి రాజులగుట
మా వంటి జోదుల జయించి నీ ప్రతిన నెరవేర్చుట పగటి కల పాంచాలి. రక్త సిక్త హస్తములు గాక రత్న కంకణ స్థగిత రాజహస్తములు నీ కురులు ముడుచుట శ్రేష్టం. నిన్ను జోదమందు వాడిని వానిని నిరంతరము రాణి వాసమందే ఉంచగల సమర్థుని ఒక్కని ఎంచుకొను. అధములకు ఆలియగుట కంటే అధికుని ఇంట దాచిగనుట మేలు కదా. ఓరి దురహంకార దుష్ట చతుష్టయ ప్రథమ సూత్రాధమ కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ ద్రావునై అని నా తోడ పరాక్రమం బెసగ మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మాతురన్ తులుముదున్ సంగ్రామరంగంబున అసమర్థులకెందునో వాచాసురత్వము మెండు కదా మిత్రమా. ఈ పరిహాసం మీ పాలిట మృత్యుదేవత వికటాట్టహాసం. పతివ్రతను అవమానించిన మీ పాపాచరణం కౌరవ నాశనానికే ప్రస్తావన. పతివ్రతవా పస్తుల వ్రతవా బంధకి నీ పాతివ్రత్య మహిమ చూచదగాక. దుశ్శాసన, ఈ సభా మధ్యమున దీని పతుల ఎదుటనే ఈ దాసిని వివస్థను చేయి. కౌరవ భృత్యుల పాండవులెట్లు కాపాడుదరో గమనించు. నాడు మేసభలో మా అన్న రారాజును అపహసించిన ఫలితము అనుభవించు. విజ్ఞులు తజ్ఞులు ప్రాజ్ఞులు లేరా, ఎవరూ లేరా. లేరా
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ